స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న జగన్ సర్కార్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. 3 వారాల తర్వాత పిటిషన్పై విచారణ చేపడతామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం పేర్కొంది. చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు సంబంధించిన వివరాలతో ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లు ధర్మాసనానికి న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏపై సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్లు కోర్టుకు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే తెలిపారు. చంద్రబాబు కుటుంబం ఒక డైరీ పెట్టి దానిలో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నట్లు చెబుతోందని, తాము అధికారంలోకి వస్తే అందరిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తోందని కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి తెలిపారు. ఈ పిటిషన్ ప్రధాన ఉద్దేశం ఏంటని ప్రభుత్వ న్యాయవాదులను జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నట్లు ముకుల్ రోహిత్గి చెప్పారు. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని, నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులను, దర్యాప్తు సంస్థను బెదిరిస్తున్నారని ముకుల్ రోహిత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు. వెంటనే బెయిల్ రద్దు చేయడానికి అనేక కారణాలున్నాయని, వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి తాము సమాధానం ఇస్తామన్న చంద్రబాబు న్యాయవాదులు తెలిపారు. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. 3 వారాల తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్లో సిఐడి పేర్కొంది.